अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। वक्फ तरमीमी बिल के खिलाफ इस माह की 26 तारीख को बॉयज जूनियर कॉलेज ग्राउंड में होने वाले जलसे को कामयाब करने की साबिक़ा अक़लियती मालियती कॉरपोरेशन चेयरमैन व BRS कायद इम्तियाज इसाक की अपील। महबूब नगर के R&B गेस्ट हाउस में मुनक़िदा मीडिया इजलास से खिताब करते हुए साबिक़ा अक़लियती मालियती कॉरपोरेशन चेयरमैन व BRS कायद इम्तियाज इसाक ने कहा कि गुज़िश्ता 10 सालों से मरकजी BJP हुकूमत मुसलमानों को नुकसान पहुंचाने के लिए काम कर रही है। साबिक़ में किसानों के खिलाफ जो काला कानून लाया गया था, जिसको बड़े पैमाने पर एहतजाज करने पर इस बिल को वापस लिया गया था, ऐसे में वक्फ तरमीमी बिल को भी वापस लेने तक एहतजाज किया जाएगा। जिस तरह वेस्ट बंगाल व तमिलनाडु के वज़ीर आला ने वक्फ तरमीमी बिल की मुखालिफत की है, उसी तरह रियासती वज़ीर आला रेवंत रेड्डी भी इस बिल की मुखालिफत का ऐलान करें और इसके मुतालिक ख़ुसूसी इजलास मुनक़द करें और असेंबली में बिल की मुखालिफत करें। इस मौके पर BRS कायदीन नईम इमरान, हाफिज़ इदरिस सिराजी, तैयब बाशवार, जहांगीर खान, इब्राहिम, अब्दुल्ला सुन्नी, अफसर, नूरुल्लाह खान, आबिद, समीर, जहांगीर पाशा, आदिल मोहम्मद खदीर व दीगर भी मौजूद थे। ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ గట్టిగా చెప్పండి. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో నాతో పాటు మొహమ్మద్ ఇమ్రాన్ పట్టణ BRS నాయకుడు, సీనియర్ BRS పార్టీ నాయకులు హాఫీజ్ ఇద్రీస్ గారు, మరియు తయ్యబ్ బాష్వార్ గారు, అబ్దుల్లా గారు, నూర్ గారు, ఆబిద్ గారు, జహాంగీర్ గారు, ఇబ్రాహిం గారు, మిగతా నాయకులు అందరూ కలిసి BRS పార్టీ తరఫుకి ఈరోజు ప్రెస్ మీడియా పెట్టడం జరిగింది. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 BJP గవర్నమెంట్ ఏదో తీసుకొచ్చిందో దానికి మేము పూర్తిగా వ్యతిరేకం చేస్తున్నాము. BJP గత 10 సంవత్సరాలకి ఒక కమ్యూనిటీకి టార్గెట్ చేస్తూ ఎట్లా ఈ కమ్యూనిటీకి నష్టం చేయాలి, ఎట్లా ఈ కమ్యూనిటీకి అభివృద్ధిలో అడుగు పెట్టకుండా వాళ్ళకు ఆపాలే ఉద్దేశంతోన ఈరోజు BJP చేసిన ప్రయత్నం మొన్న పార్లమెంట్లో బిల్ పాస్ చేయడంలో ఖచ్చితంగా మేము దానికి వాపస్ తీసుకున్నంత వరకు పోరాటం చేస్తాం. ఈరోజు భారతదేశంలో ఏదైతే ఫార్మర్స్ అగ్రికల్చర్ విషయంలో ఫార్మర్స్ ఏదో ఉద్యమం చేసిన తర్వాత BJP గవర్నమెంట్ ఆ బిల్ వాపస్ తీసుకున్నాం, అదేవిధంగా ఇప్పుడు వక్ఫ్ అమెండ్మెంట్ 2025 బిల్ వాపస్ తీసుకున్నంత వరకు పోరాటం చేస్తాం. ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో మొన్న హైదరాబాద్లో మీటింగ్ జరిగింది. ఇప్పుడు మహబూబ్ నగర్లో 26 తారీఖుకి బాయ్స్ కాలేజ్ గ్రౌండ్లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముస్లిం పర్సనల్ లా బోర్డు దానికి BRS పార్టీగా పూర్తిగా మేము ఆ సభకి మద్దతిస్తూ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రతి మైనారిటీ BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సభకి హాజరు కావాలి. ఖచ్చితంగా ఈ సభ విజయవంతం చేయాలి. BRS పార్టీ తరఫున సురేష్ రెడ్డి గారు, రాజ్యసభ మెంబర్ గారు ఆ బిల్కి వ్యతిరేకం చేయడం జరిగింది. ఇప్పుడు యాజ్ ఏ BRS పార్టీ లీడర్, మైనారిటీ లీడర్గా మా బాధ్యత ఏమిటంటే ఖచ్చితంగా పార్టీ మా నాయకులు, మా హైకమాండ్ కేసీఆర్ గారు కానీ, KTR సార్ కానీ, హరీష్ రావు సార్ కానీ అందరూ ఏం చేయాలంటే ఈ బిల్కి వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాటం చేయండి. ఈ బిల్ వాపస్ తీసుకున్నంత వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఆ సభని విజయవంతం చేసేంత వరకు మేము కూడా అందరినీ పార్టీ నాయకులని అందరినీ కలిసి ఎట్లా వాళ్ళకు తీసుకురావాలి, ఈ మీటింగ్కి పార్టిసిపేట్ చేయడానికి మేము వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ఎట్లా సపోర్ట్ చేయాలి, మాజీ ఎమ్మెల్యే అందరూ BRS పార్టీ మా నాయకులందరినీ కమ్యూనికేషన్ చేసి ఈ మీటింగ్ విజయవంతం కావాలనే ఉద్దేశంతో మేము ఖచ్చితంగా ఈ పిలుపు ఇస్తున్నాం. దాని కొరకే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశం ఏమంటే ఈ సభని విజయవంతం చేయడానికే BRS పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది. ఈ ముస్లిం పర్సనల్ లా బోర్డుకి మీటింగ్కి మేము మద్దతు ఇస్తున్నాము. కార్యకర్తలు కానీ, లీడర్స్ కానీ అందరికీ ఒక విజ్ఞప్తి ఏమంటే ఖచ్చితంగా 26 తారీఖు పార్టిసిపేట్ చేయాలి. అది సెకండ్. ఇప్పుడు ప్రతి స్టేట్లో వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ వాళ్ళు ముఖ్యమంత్రులు ఏం చేసినట్టే ఈ బిల్ మేము మా స్టేట్లో మేము ఒప్పుకోము, ఈ బిల్కి మేము యాక్సెప్ట్ చేయము, దీన్ని వ్యతిరేకం చేస్తాం ముఖ్యమంత్రి గారు చెప్పింది. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఖచ్చితంగా ఈ బిల్కి మేము వ్యతిరేకం చేస్తాం, ఈ బిల్కి మా స్టేట్లో ఒప్పుకోం చెప్పి ముఖ్యమంత్రిగా స్టేట్మెంట్ ఇవ్వాలి. ఏదో షబ్బీర్ అలీ గారు వాళ్ళు ఇస్తే నడవదు. మా డిమాండ్ ఏమంటే
గవర్నమెంట్ సెక్యులర్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా సెక్యులర్ భావన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ చట్టంకి సపోర్ట్గా రావాలి. ఈ చట్టం వ్యతిరేకం చేసుకుని ఈ జల్సా ఈ మీటింగ్ సక్సెస్ చేయడానికే వాళ్ళు పార్టిసిపేట్ అవుతున్నారు. వెల్కమ్ చేస్తున్నాం. అందరు కలిసి ఒక బ్యానర్ మీద వచ్చి ముస్లిం పర్సనల్ లా బోర్డు కిందికి వచ్చి మేమంతా పోరాటం చేస్తామని చెప్పి మేమంతా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఏమైనా అడగాలంటే అడగవచ్చు. తర్వాత నాతో పాటు ఇమ్రాన్ గారు మాట్లాడతారు, హాఫీజ్ గారు మాట్లాడతారు. ముస్లిం పర్సనల్ లా మీటింగ్కి గౌరవనీయులు అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా వస్తున్నారు. చాలా మంది పెద్ద మనుషులు చాలా మంది వస్తున్నారు. మౌలానా పెద్ద మనుషులు దాంతో పెట్టి అందరూ ఖచ్చితంగా రావాలని విజ్ఞప్తి. నష్టపోయేది మస్జిద్లు కానీ దర్గాలు కానీ గిరేవాడ్ కానీ నష్టపోతారు. ఇది అందరూ తెలుసు. బీజేపీ టార్గెట్ ఏమంటే ఫస్ట్ ముస్లిమ్స్ టార్గెట్ చేయడం, తర్వాత క్రిస్టియన్స్ టార్గెట్ చేయడం, తర్వాత సిక్ కమ్యూనిటీ జైన్ కమ్యూనిటీ, తర్వాత ఎస్సీ కమ్యూనిటీ టార్గెట్ చేయడం బీజేపీ టార్గెట్. దాని కొరకే మనం కలిసి పని చేస్తే బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ బిల్లు వాపసు తీసుకుంటుంది. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి గారితో ఒక రిక్వెస్ట్ చేసినట్టే మీరు అసెంబ్లీలో దీనికి తీర్మానం చేసి వ్యతిరేకం చేయాలి. ఈ బిల్కి వ్యతిరేకం తీర్మానం చేయాలని మా డిమాండ్ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఒక డిమాండ్ పెడుతుంటే అసెంబ్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ బిల్కి వ్యతిరేకం తీర్మానం చేయాలని మా విజ్ఞప్తి. नमस्कार, अस्सलाम वालेकुम। आज जो प्रेस मीट हम लोग बीआरएस पार्टी की तरफ से महबूब नगर पे जो रखे हैं, जो बीजेपी गवर्नमेंट फर्स्ट अमेंडमेंट बिल के जो 2024 जो लाई है उसके जो खिलाफ जो मुसलमान आज रोडों पर सड़कों पर निकल कर इसको एहतजाज कर रहे हैं। जो बीजेपी हर वक्त मुसलमान को 10 सालों में हर उसमें मुखालिफत करते हुए हर उसमें मुसलमानों को नुकसान कैसा पहुंचाए बोलकर जो रिबुल तिलाक के मसले पर और अब जो वक्फ प्रॉपर्टियों पर जो हाविज होने के लिए जो हमारे जो ज़मीना है उनको ये करने के लिए जो गवर्नमेंट बीजेपी जो एक्ट लाई है उस बिल के खिलाफ आज सारे मुसलमान हिंदुस्तान के आज खिलाफ है। हम लोग भी एक भारतीय है, इसलिए हमें अपना समझकर जो गवर्नमेंट को हम हर बार ये कर रहे हैं, लेकिन बीजेपी गवर्नमेंट हमें हर वक्त जो है मुसलमानों को इस जो भी कानून ला रही है वो मुसलमान के खिलाफ ला रही है। तो आज टीआरएस गवर्नमेंट और जो बाकी जो मुल्क के दो जो बिल जो पास किए हैं 200 से ज़्यादा जो है सो वोट जो हुआ है मुसलमान की तारीफ में ही किया है। जो वक्फ अमेंडमेंट बिल को इसको कैंसिल करने तक हम मुसलमान खामोश नहीं बैठेंगे। आप सभी से भी जो मुसलमान है आज आवाज़ उठाने का वक्त है और इस बिल को मजबूर करना है कि इसको वापस ले। जैसा किसान जैसा प्रोटेस्ट कर वो लोग अपने उसको वापस लाने पर मजबूर कर लिए थे, आज मुसलमान को भी वैसे ही मजबूर करने का वक्त आ गया है गवर्नमेंट से। और बीआरएस पार्टी भी राज्यसभा में इस बिल के खिलाफ है। और आज जो मुस्लिम पर्सनल लॉ बोर्ड के जो सैफुल्लाह साहब है जो उन्होंने भी जो महबूब नगर में भी एक मीटिंग के लिए पब्लिक मीटिंग के लिए अपील दिए हैं। 26 तारीख बॉयज़ कॉलेज ग्राउंड में ज़्यादा से ज़्यादा लोग उसमें आकर उसको कामयाब करें और हम जिंदा रहने की खामोश नहीं बैठेगा, मुसलमान जिंदा है बोलकर हम उस बिल के खिलाफ हर एक आवाज़ उठाएंगे। और हमारे सीएम साहब भी इस बिल के खिलाफ है, श्रीनिवास गौड़ साहब भी जो है सो ये पब्लिक मीटिंग में इंशाल्लाह आने की कोशिश करेंगे। और जो है ये पब्लिक जो मीटिंग है उसको कामयाब करें 26 तारीख को। और आप लोग से गुजारिश है इंशाल्लाह। अस्सलाम वालेकुम, अंदर की नमस्कारम। जैसा कि सब लोग जानते हैं हिंदुस्तान के पार्लियामेंट में हिंदुस्तान की तारीख में एनडीए हुकूमत की जानिब से मुसलमानों के खिलाफ एक साजिश करते हुए अपने मेजॉरिटी के बल पर एक काला कानून बनाया गया जिसको वक्फ अमेंडमेंट बिल कहा गया, वो अब कानून बन गया है। तो इसी सिलसिले में महबूब नगर में तमाम सियासी और तमाम मजहबी जमातों मिलकर ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड के ज़ेर एहतमाम
जिसका कन्वीनर मौलाना नईम कौसर साहब रशादी साहब को बनाया गया। उनके साथ तमाम उलमा इकराम, तमाम मसाजिद के मदारिस के ज़िम्मेदारों ने मिलकर ऑल इंडिया मुस्लिम पर्सनल बोर्ड की हिदायत पर महबूब नगर में 26 तारीख को 22 कॉलेज ग्राउंड में एक आदिमशान पैमाने पर मरकज़ी हुकूमत के ख़िलाफ़ और वक्फ अमेंडमेंट क़ानून के ख़िलाफ़ हम बड़े पैमाने पर एहतजाज कर रहे हैं। तो हम तमाम मुत्तहदा ज़िला महबूब नगर के मुसलमानों से और तमाम हिंदू भाइयों से जो सेकुलर जहन रखने वाले हैं उनसे अपील करते हैं कि आप इस प्रोग्राम में आकर हमारे इस जलसे को कामयाब करें और इस जलसे में हमको सरों का समंदर दिखाना है, दिखाकर हुकूमत तक ये पैगाम पहुंचाना है कि हम इस बिल के ख़िलाफ़ हैं और इस कानून के ख़िलाफ़ हम सड़क से लेकर कोर्ट तक लड़ाई लड़ रहे हैं। और सुप्रीम कोर्ट भी ऑल इंडिया पर्सनल लॉ बोर्ड और मुस्लिम दूसरे तंजीमों ने सुप्रीम कोर्ट में भी पहुंची है और सुप्रीम कोर्ट से भी कुछ हद तक राहत मिली है, लेकिन इसका ये मतलब नहीं कि सुप्रीम कोर्ट से हमको राहत मिली है। थोड़ी हद तक सुप्रीम कोर्ट का जो है आर्जी तौर पर कुछ जजमेंट आया है। आगे भी हमें तवक्को है कि सुप्रीम कोर्ट जो है इस काले कानून पर अपनी जो है पावर का इस्तेमाल करते हुए इस कानून पर जो है वापस लेने पर हुकूमत को जो है आर्डर देगा। और इसी तरह हम टीआरएस पार्टी की जानिब से हमारे इम्तियाज साहब ने जो साबिक फाइनेंस कॉर्पोरेशन चेयरमैन हैं, उन्होंने जो कहा है कि रियासती तेलंगाना की हुकूमत जो कांग्रेस की है, जो अपने आप को सेकुलर कहती है, हम ये डिमांड या मुतालिबा करते हैं कि जैसा तमिलनाडु और वेस्ट बंगाल के चीफ मिनिस्टरों ने ऐलान किया है कि हम इस कानून को हमारी रियासत में नाफिज होने नहीं देंगे, तो इसी तरह यहाँ की हुकूमत भी असेंबली में इस कानून के खिलाफ रेजोल्यूशन जैसा जम्मू कश्मीर में पेश किया गया, इस कानून के खिलाफ रेजोल्यूशन लाकर इस कानून के खिलाफ रेजोल्यूशन पास कर इस बिल को हम नहीं मानने का रेजोल्यूशन पास करे। या हम हुकूमत तेलंगाना रेवंत रेड्डी सरकार से मुतालिबा करते हैं। बरकत इस जलसे को तमाम मुसलमानों से ख्वाहिश की जाती है कि जलसे को कामयाब करें। जलसे में ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड के सदर मौलाना खालिद सैफुल्लाह रहमानी साहब, अबू तालिब रहमानी साहब और बैरिस्टर असदुद्दीन अवैसी साहब और मौलाना जियाउद्दीन साहब नक्शबंदी जामी निज़ामिया और हामिद मोहम्मद खान साहब जमात इस्लामी के और जितने भी और हफीज़ खान साहब कर्नूल के एमएलए हैं वो भी तशरीफ ला रहे हैं। तो सबसे गुजारिश है कि जलसे को आप कामयाब करें। शुक्रिया, खुदा। आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।